వచ్చినట్టున్నాయి. మిగతా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పిలుస్తున్నారు ఎన్డీఏలోకి. తద్వారా ఎన్డీఏని బలోపేతం చేసుకుంటున్నారు మరింత స్ట్రాంగ్ గా. అందులో ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ వాళ్ళని కూడా పిలుస్తున్నట్టున్నారు. అట్లాంటిది ఎన్డీఏని స్ట్రాంగ్ చేసుకుంటారు, నెంబర్ 1. రెండవది, ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నటువంటి వాళ్ళకి మంత్రి పదవులు ఎట్లా ఇవ్వాలి, ఎన్ని ఇవ్వాలి, ఇది ఒకటి లెక్కేసుకుంటారు. అది ఇచ్చే క్రమంలో ఒక రేషియో పెట్టుకుంటారు, ఇన్ని ఉంటే ఇంత. ఇప్పుడు వీళ్ళకి కూడా ఇస్తారా, జనసేనకు కూడా మంత్రి పదవి ఇస్తే రాష్ట్రంలో 4 ఎట్లాగొస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశానికి మీరు అన్నట్టు 4 ఇచ్చారనుకోండి, తెలుగుదేశానికి 4 ఇస్తే బీజేపీ వాళ్ళకి కూడా ఇవ్వాలి. ఇక్కడ బీజేపీ గారికి వాళ్ళు అనేసుకుంటే కుదరదు కదా, ఇవ్వాలి కదా. బీజేపీ వాళ్ళకి ఒకరికన్నా ఇవ్వాలి కదా. మెజారిటీ జనసేన కూడా ఇచ్చారనుకోండి, అటు ఇవ్వాలా. లేదా పలుకుబడి పరంగా చూస్తే సీఎం రమేష్ కి ఇవ్వాలా, అధ్యక్షురాలి హోదాలో చూస్తే మాజీ మంత్రి అనుభవం హోదాలో పురంధేశ్వరికి ముగ్గురు రేస్ లో ఉన్నట్టే అంతే. ఇప్పుడు వీళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో పెట్టుకుంటే అప్పుడు మీరు అన్నట్టు టీడీపీకి 4 ఇచ్చి వీళ్ళకొకటి ఇచ్చి వాళ్ళకొకటి ఇస్తే 6, ఆంధ్రాకి 6 మంత్రులు ఇచ్చేస్తే వాళ్ళు ఇంకేం మంత్రి పదవులు ఇస్తారు మిగతా దేశానికి. అప్పుడు ఇక్కడ ఏం చూస్తారు, ఎన్డీఏగా మంత్రులు చూస్తారు నాకు తెలిసి, ఎన్డీఏగా మంత్రులు. అప్పుడు జనసేన కేంద్ర మంత్రి వద్దులే మీరే తీసుకోమంటదా, లేదా 2 తెలుగుదేశానికి ఇచ్చి 1 జనసేనకి ఇచ్చి 1 బీజేపీకి ఇస్తారా. 4 ఇచ్చేటట్టయితే నాకు తెలిసి అట్ట ఇవ్వాలి. అలాగని ఇక్కడ 6 అయితే అప్పుడు జేడీఏ కూడా 3 ఇవ్వాల్సి వస్తుంది. అదే కదా, 12-16 అంటే 4 ఇవ్వాల్సి వస్తుంది. 4 ఇవ్వాల్సి, ఆ లెక్క చూసుకుంటే అది. మళ్ళీ అక్కడ ఎల్జీపీ ఉంది, 5 సీట్లు.